సార్ సిఎంఏ ఇంటర్ థర్డ్ ర్యాంకర్ లక్ష్మీనారాయణతో ఒకసారి మాట్లాడదాం సార్. గుడ్. The person you. Hello. కంగ్రాచులేషన్స్ లక్ష్మీనారాయణ వన్స్ అగైన్. Thank you, sir. రీసెంట్ గా సిఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ర్యాంక్, ఇది మళ్ళీ సిఎంఏ ఇంటర్ లో ఆల్ ఇండియా ర్యాంక్. ఆ సిఏ ఇంటర్ ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చినప్పుడు ఫెల్ స్టేషన్ చేసినప్పుడు అన్న సిఎంఏ ఇంటర్ లో కూడా వచ్చింది ర్యాంక్ నీకని. Yes, sir. నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా థర్డ్ ర్యాంక్ వచ్చిందని? థర్డ్ ర్యాంక్ ఏం కాదు సార్, అంటే కొంచెం మంచి ర్యాంక్ వచ్చిందని అనుకున్నా. నీ విషయంలో నేను ఇప్పటికీ మర్చిపోలేనిది ఒకటి ఉంది. అదేంటంటే ఎంత గొప్ప ర్యాంక్ వచ్చినా కూడా నువ్వు చాలా హంబుల్ గా ఉన్నావు. నీతో నేను ఆల్మోస్ట్ 30 minutes మాట్లాడా ఇంటర్వ్యూ కోసం. చాలా 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 హంబుల్ గా ఉన్నావు. am I right? Yes, sir. సో అదే నీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్ నాన్న, అదే నీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. నీ ర్యాంక్ కాదు, నీ గ్రేటెస్ట్ అచీవ్మెంట్. Thank you, sir. అండ్ ఇంకొక అచీవ్మెంట్ తెలుసా నీ? కేవలం థర్డ్ ర్యాంకే కాదు, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంకే కాదు, మన స్టూడెంట్ తేజస్విని నీతో పాటు ఇంటర్వ్యూ చేశాను. సిఏ ఫైనల్ ఆల్ ఇండియా 14th ర్యాంక్ వచ్చిందండి. తనకి సిఎంఏ ఫైనల్ ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది. అండ్ నీ అచీవ్మెంట్ లో ఇంకోటి ఉంది. ఈసారి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్ సిఎంఏ ఇంటర్ లో సూరత్, ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ ఢిల్లీ, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ నువ్వు. అంటే నువ్వు సౌత్ ఇండియా ఫస్ట్ కూడా. సో సౌత్ ఇండియా ఫస్ట్ అనేది అచీవ్మెంట్ కాదు, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్ అచీవ్మెంట్. దానికంటే గొప్ప అచీవ్మెంట్ నీ హంబుల్నెస్, నీ యాటిట్యూడ్, నీ గ్రేట్ యాటిట్యూడ్, నీ బిహేవియరే పెద్ద అచీవ్మెంట్. ఏం చేస్తుంటారు నాన్న? ఫార్మర్ సార్. ఫార్మర్, గ్రేట్. సో 10th క్లాస్ చదివి నేను గవర్నమెంట్ స్కూల్ కదా? ఎస్ సార్. గవర్నమెంట్ స్కూల్, ఏపీ మోడల్ స్కూల్. ఎస్ సార్. మాస్టర్ మైన్స్ లో ఏంటి, ఎంఈసీనా లేకపోతే ఫౌండేషన్ స్టార్ట్ అయ్యావా? ఎంఈసీ సార్. ఎంఈసీ, సిఏ ఫౌండేషన్, సిఏ ఇంటర్, సిఎంఏ ఇంటర్. ఇంటర్. సార్. సరే, గాడ్ బ్లెస్ యు నాన్న. స్టే బ్లెస్డ్. బై. థ్యాంక్ యూ.